సంధ్య వింధ్యల వికెట్స్ అవుట్. బావకి వింధ్యకి మధ్య గొడవలు స్టార్ట్. అత్తకి వింధ్యకి మధ్య క్లాష్. మౌనిక, నువ్వెంత గ్రేటే. ప్రాణ స్నేహితులను విడగొట్టడం మాటలా? భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం ఎంత కష్టం. ఇంకా మా అత్త కంట్లో కన్నీరు వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అది ఇంకా ఇంపాసిబుల్. కానీ వింధ్య చేత అత్తయ్యని ఏడిపించాను. అది మామూలు విషయమా? అసలే అత్త ఈగోయిస్ట్. ఒకవేళ వింధ్య వెళ్ళి అత్తయ్యని క్షమించమని కాళ్ళు పట్టుకున్నా కనికరించదు. అయినా వింధ్య ఎందుకు వస్తుందిలే, అది జరగదు. ఇప్పటి వరకు ఇద్దరు స్నేహితురాళ్ళ కథ జరిగింది. ఇక నుంచి అత్తా కోడళ్ళ వైరం కథ నడుస్తుంది. ఇంక జన్మలో ఇంకా అత్త నోట్లో నుంచి కోడలు అని కానీ వింధ్య నోట్లో నుంచి అత్తయ్య అన్న మాట కానీ వినిపించవు ఈ ఇంట్లో. కుదరదంటే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా? గెంటేయండి. అత్తయ్య, అత్తయ్య, సారీ అత్తయ్య, నన్ను క్షమించండి. అయ్యో వింధ్య, కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? నువ్వు నా కోడలివి. ఇదేంటి సారీ అంటుందేంటి? ఇప్పుడే ఇంకా కలవరు అనుకున్నాను. అమ్మయ్యా, ఎంత భయపడిపోయానో తెలుసా? మీ అత్త తనపై నువ్వు అరిచి బాధ పెట్టిన దానికంటే నువ్వు ఇంకెక్కడ మాట్లాడవోనని ఎంత భయపడిపోయానో తెలుసా? ఈ అత్త కోడల సెంటిమెంట్ తగలయ్యా. ఇట్టా కలిసిపోయారేంటి? అసలు అత్త కోడల గొడవ అంటే ఎలా ఉండాలి? ఒకరు జుట్టొకరు పట్టుకుని కొట్టుకుంటారు. మరి వీళ్ళేంటి వెంటనే కాంప్రమైజ్ అయిపోయారు. కన్న తల్లిలా చూసుకున్నారు, కానీ నేనే ఏదో డిస్టర్బెన్స్ లో అలా చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య. అయ్యో ఏంటమ్మా, నువ్వు కాకపోతే ఎవరంటారు చెప్పు? రాజేష్కి ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ నీకు కూడా ఉందమ్మా. నేను గదిలోకి వెళ్ళి నా కూతురే నాపై అరిచిందనుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? హ్యాపీగా ఫీల్ అయ్యావా? అత్త, నీకు మైండ్ పాడైపోయిందా? ఇంకెప్పుడు ఇలా జరగదత్తయ్య. చూడమ్మా, గతంలో నేను నీ మీద ఎన్నోసార్లు అరిచి కోప్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అత్తగా నీపై పెత్తనం నేను చెలాయిస్తే కోడలిగా నాపై పెత్తనం చెలాయించే హక్కు నీకు ఉందమ్మా. బాబోయ్, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఏ ఇంట్లో ఏ అత్తా కోడళ్లకు గొడవలు రావు. ఏమండి, చూసారా నా కోడలి ముఖంలో నవ్వు రాగానే ఇల్లంతా ఎలా కళకళలాడిపోతుందో? నాకు కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంది. అవును, నాకు కడుపు మండిపోతుంది. చాలా కష్టంగా ఉంది. ఏదో టీ కప్పులో తుఫాన్లా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిపోయింది. అమ్మా వింధ్య, ఈ సంతోషం మాత్రం ఇంకెప్పటికీ ఇలానే ఉండాలమ్మా. అలాగే మావయ్య. నేనుండనివ్వను కదా. అమ్మా వింధ్య, అసలేమైంది? ఎప్పుడూ లేంది ఎందుకలా ప్రవర్తించావు? ఆ అరవడం, ఆ కోపం, అసలు ఆ బాధ నీలో ఎందుకొచ్చాయమ్మా? అబ్బా అత్త, జరిగిందేదో జరిగిపోయింది కదా, వదిలేసేయ్. అలా గుచ్చి అడిగితే పాపం సిస్టర్ ఏమని సమాధానం చెప్తుంది చెప్పు? అంత చెప్పలేని ప్రాబ్లం ఏముందమ్మా? ఏమండి, గతం గతహ. ఇప్పుడు నా కోడలు నా కళ్ల ముందు నవ్వుతూ హ్యాపీగా ఉంది. అది చాలు నాకు. నవ్వుతూ ఉంది, హ్యాపీగా ఉంది అంటే
నిజంగా ఉందా లేకపోతే మీ ముందు మీరు బాధపడకూడదని అలా ఉందా అది తెలుసుకో అత్తయ్య. లేదు మౌనిక, నిజంగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నాను. అయితే గ్రేట్. ఈ ఆనందాన్ని డబుల్ చేయడానికి మీరేం చేయరా అత్తయ్య? ఆ, వింధ్య డబుల్ సంతోషంగా ఉండాలంటే సంధ్యకు ఫోన్ చేయాలంతే. ఇలాంటి టైంలో తనే వింధ్య పక్కనుండాలి. ఉండు, సంధ్యకు ఫోన్ చేసి. వద్దత్తయ్య, సంధ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేయొద్దు. తను రావడానికి వీల్లేదు. అదేంటమ్మా, ఏదో ఊహించంది జరిగినట్టు అంత షాక్ అయ్యావు? శత్రువుకి ఫోన్ చేస్తున్నట్టు అసలు అంత ఫీల్ అవుతున్నావేంటి? సంధ్య రావడానికి వీల్లేదంటున్నావేంటి? అయ్యో అత్త, తను రావడానికి వీలు పడదు అని చెప్తుంది. అంతే కదక్క? అంతే. పాపం ఇంట్లో పనుల్లో బిజీగా ఉండి రాలేదేమో అని. అవునత్తయ్య, తను రాలేదు. తన్ని డిస్టర్బ్ చేయకండి. ఎంత బిజీగా ఉన్నా నువ్వు పిలిస్తే రాకుండా ఉంటుందా? భలే దానివేనమ్మా. వాణి, నువ్వు ఫోన్ చేయి. సరే. అత్త కాస్త ఆగు. కాస్త నేను చెప్పేది కూడా విను. ఇప్పుడే కదా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. సంధ్యకు ఫోన్ చేస్తే ప్రాబ్లం ఏంటే? తను ఇక్కడికి వస్తేనే వింధ్య ఆనందపడుతుంది. నా కోడల మనసు నాకు తెలీదా? ఇప్పుడు వింధ్యత్తయ్య గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? హలో అత్తయ్య గారు, చెప్పండి. సంధ్య, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నాను. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మన ఇంటికి వచ్చేసే. ఎందుకత్తయ్యా? అదేం లేదమ్మా, మా ఇంట్లో చిన్న గాలివాన లాంటి అలజడి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. మా మీద ఎంత ప్రేమున్నా నీ ఫ్రెండు నీతో అన్ని షేర్ చేసుకుంటుంది కదా. నువ్వు వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరం కలిసి భోంచేద్దాం రామ్మా. అత్తయ్య, అది సడన్ గా చేశానని చెప్పి ఏమనుకోకమ్మా. కావాలంటే మీ అత్తయ్య గారితో పంపించమని చెప్పి నేను చెప్తాను. ఆహా అత్తయ్య, అది ఏంటమ్మా, శ్రీకర్ పర్మిషన్ కూడా కావాలా? ఓహో, నీ ఫ్రెండ్ చేయకుండా నేను చేసి పిలిచానని ఆలోచిస్తున్నావా? సరే, తానే చెప్తుంది ఉండు. నీ ఫ్రెండే పిలుస్తుంది. వింధ్య, నీ సంధ్యని నేను చెప్పినట్టు కాకుండా నువ్వే పిలు, రమ్మని చెప్పి.